హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏంటో తెలుసా, ఇవి మక్కగూడాలు. మక్కగూడాలు అంటే సూపర్ మార్కెట్లో అయితే ఈజీగా దొరికేస్తాయండి. ఇవైతే ఒక్కరోజు ముందు నైటే నానబెట్టుకోవాలండి. నానబెట్టుకుంటేనే తొందరగా ఉడుకుతాయండి. మార్నింగ్ అయితే కుక్కర్లో వేసేసుకొని వాటర్ ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలండి, ఎందుకంటే ఇవి ఉడకడానికి టైం తీసుకుంటుంది కాబట్టి 15 విజిల్స్ అయితే కంపల్సరీ రావాలండి. నా అయితే కంపల్సరీ 15 విజిల్స్ వచ్చాయి. వచ్చినాకనే కొంచెం ఉడికాయండి. ఉడికినాక వాటర్ అనేవి వంపేసుకొని తర్వాత అయితే తాలింపు వేసుకోవాలండి. ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర ఆవాలు వేసేసుకొని అవి వేగాక పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత అయితే అవి కొంచెం వేయించాక ఉల్లిపాయ అయితే వేసుకొని అవి ఇట్లని వేయించుకోవాలండి. వేయించుకున్నాక ఎల్లిగడ్డ జీలకర్ర దంచుకొని పెట్టుకోవాలండి. పేస్ట్లా చేసుకొని అయితే వేసేసుకోవాలి. ఇది చాలా టేస్ట్ ఇస్తుందండి. అల్లం పేస్ట్ కంటే ఎల్లిగడ్డ జీలకర్ర అయితే వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్. మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోండి, నా దగ్గర లేదు అందుకోసమే వేసుకోలేదు. నెక్స్ట్ పసుపు సాల్ట్ వేసేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలండి. ఇది బాగా కలిపినాక తర్వాత అయితే కొత్తిమీర వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకొని వాటర్ వంపేసిన ఆ గుడాలను ఇందులో వేసేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. ఇది టోటల్గా కలిపేసుకుంటేనే ఆ టేస్ట్ ఉన్నది బాగుంటుంది. మొత్తము మనం తాలింపు ఈ మక్కగూడాలలో కలిసిపోయేటట్లు కొంచెము బాగా కలుపుకోవాలండి. కింది నుంచి తీసుకుంటా కలుపుకోవాలి. అలా కలుపుకుంటేనే మొత్తం మిక్స్ అవుతుందండి. నెక్స్ట్ ఈ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. దీనికైతే కాంబినేషన్ మనం మటన్ కానీ చికెన్ కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఊరికినే తిన్నా ఓకే. నాన్ వెజ్ తినని వాళ్ళైతే వంకాయ ఉంటుంది కదండి, వంకాయ కర్రీతో తింటే మాత్రం చాలా బాగుంటుందండి. పైనుంచి అయితే ఇట్లా గార్నిష్ చేసుకుంటున్నాను ఉల్లిపాయలు. మాకు ఇలాగే ఇష్టం అండి, అందుకోసం చేసుకుంటాను. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఎలా ఉంది?